ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఫంక్షన్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ మనం ఒక టాస్క్ చేద్దాం. మన యొక్క టాస్క్ ఏంటి అనుకోనంటే, మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ ఏం చేయాలనుకోనంటే, మన యొక్క యూజర్ని గ్రీట్ చేయాలన్నమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఏమీ లేదు. మీరు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తారు. ఆ యొక్క ఫంక్షన్ నేమ్ వచ్చేసి గ్రీట్ అని పెడతారు. ఆ యొక్క ఫంక్షన్ని నేను కాల్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు క్రియేట్ చేసినటువంటి ఫంక్షన్ వచ్చేసి గ్రీట్ కదా. ఆ యొక్క ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు ఈ విధంగా సురేష్ అన్నటువంటి స్ట్రింగ్ని పంపించాను అనుకోండి. మీ యొక్క ఫంక్షన్ మన యొక్క కన్సోల్లో ఈ విధంగా ప్రింట్ చేయాలన్నమాట. హెల్లో సురేష్ అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ నరేష్ పంపించాను అనుకోండి, హెల్లో నరేష్ అని ప్రింట్ చేయాలి. అంతే, సింపుల్. ఓకే, సో మీరు అందుకోసం ఏం చేస్తారు అనుకోనంటే, ఫంక్షన్స్ ఇన్ డీటెయిల్ అన్నటువంటి ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి గ్రీట్ అనేటువంటి ఫంక్షన్ ని రాయండి. సరే, ఇప్పుడు మీకోసం నేను రాస్తాను. సో ఏం చేస్తాను అనుకోనంటే, ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఫంక్షన్స్ ఇన్ డీటెయిల్ అన్నటువంటి ప్రోగ్రామ్ని రాశాను. ఓకే, ఇందులోని వచ్చేసి మన యొక్క index.html క్రియేట్ చేస్తున్నాను. అలానే మన యొక్క script.js ఫైల్ని రాస్తున్నాను. మన యొక్క index.html ఫైల్లో సింపుల్గా మన యొక్క టెంప్లెట్ ఉంది కదా, అది రాశాను. అలానే ఇక్కడ మన యొక్క స్క్రిప్ట్ని లింక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా స్క్రిప్ట్ని లింక్ చేస్తాను కదా. ఇప్పుడు మన యొక్క స్క్రిప్ట్లో ఏదైతే రాస్తామో అది మన యొక్క HTML ఫైల్ రెండర్ అయినప్పుడు ఈ యొక్క స్క్రిప్ట్లో ఉన్నటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఫంక్షన్ గ్రీట్ అని చెప్పేసి ఈ విధంగా రాస్తాను అనమాట. ఓకే, మన యొక్క ఫంక్షన్ నేమ్ అదే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క ఫంక్షన్ కి మనం ఒక స్ట్రింగ్ ని పంపిస్తాము. ఆ యొక్క స్ట్రింగ్ ని ఇది ప్రింట్ చేయాలి కదా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, గ్రీట్ అని రాశాను, ఇందులోకి సురేష్ అని పంపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఈ యొక్క సురేష్ ని ఇది తీసుకోవాలి, అంతే కదా. ఈ యొక్క ఫంక్షన్ తీసుకోవాలి. సో ఏ విధంగా తీసుకుంటుంది అనుకోనంటే, ఇక్కడ పంపించినటువంటి వాల్యూ అనేది ఎక్కడికి రావాలి అంటే, ఇక్కడ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాం, అంతే కదా. ఇంతకు ముందు మనం చేసాం కూడా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని రాశాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇందులోకి మనం పంపించింది ఇక్కడికి వస్తుంది అనమాట. సరే, వచ్చిందో లేదో ఒక్కసారి మనం మామూలుగా ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ఓకేనా, సరే ఇప్పుడు చెక్ చేయాలంటే ఏం చేయాలి, మన యొక్క ప్రాజెక్ట్ని రన్ చేయాలి. సో ఈ యొక్క index.html ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద కొట్టాను. ఇప్పుడు మన యొక్క కన్సోల్లో ఉన్నటువంటి అవుట్పుట్ చూడాలనుకుంటే Ctrl+Shift+I మన యొక్క డెవలపర్ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారా, సురేష్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, మన యొక్క స్క్రిప్ట్లో ఉన్నటువంటి కోడ్ టాప్ నుండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఫంక్షన్ డిక్లరేషన్ ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమీ జరగదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క ఫంక్షన్ నేను కాల్ చేశాను. సో ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం కాల్ చేసామంటాం లేదా ఇన్వోక్ చేసామంటాం. అప్పుడు ఏం చేస్తున్నాను, ఒక స్ట్రింగ్ని పంపించాను. ఈ యొక్క స్ట్రింగ్ అనేది ఈ యొక్క నేమ్లోకి వెళ్ళింది, దానిని నేను ప్రింట్ చేశాను అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనుకోనంటే, హెల్లో సురేష్ అని ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఒక టెంప్లెట్ లెటర్లను ఈ విధంగా వాడి హెల్లో అని పెడతాను, కామా పెట్టేసి ఇక్కడ ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేసి మనకు వచ్చినటువంటి వాల్యూ ఈ యొక్క నేమ్ అన్నటువంటి వేరియబుల్లో ఉంది కదా. సో అదే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, హెల్లో సురేష్ అని ప్రింట్ అయిపోయింది అనమాట. సింపుల్ కదా. సరే, అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్ ఉంది కదా, ఈ యొక్క గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్కి మనం ఒక వాల్యూని పంపించాం. దీనినే మనం ఏమంటాము అనుకోనంటే ఆర్గ్యుమెంట్ అంటాం అనమాట. ఓకేనా, అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం ఏదైతే వాల్యూస్ని పంపిస్తామో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ యొక్క వాల్యూస్ని ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి కోసం ఇక్కడ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. ఈ యొక్క వేరియబుల్స్ని మనం ఏమంటాము అనుకోనంటే పారామీటర్స్ అంటాం అనమాట. ఇక్కడ చూసారా, పారామీటర్ అని చూపిస్తుంది కదా. సో ఈ యొక్క డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు పంపించేటువంటి వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఈ విధంగా వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ని మన యొక్క ఫంక్షన్ ఒక వేరియబుల్లో పెట్టుకుంటుంది కదా, ఆ యొక్క వేరియబుల్స్ని మనం పారామీటర్స్ అంటాం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ పాస్డ్ టు ద ఫంక్షన్. ఈ యొక్క ఫంక్షన్కి మనం పంపించినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. అలానే వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్ ద ఫంక్షన్, ఆ యొక్క వేరియబుల్స్ని మనం పారామీటర్స్ అంటాం అనమాట. ఓకేనా, ఇది మన యొక్క పారామీటర్స్కి అలానే ఆర్గ్యుమెంట్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. సరే, ఇప్పుడు ఇంకొక టాస్క్ చేద్దాం. ఆ యొక్క టాస్క్ భాగంలో ఏం చేస్తారు అనుకోనంటే, యాడ్ అనేటువంటి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తారు. ఆ యొక్క ఫంక్షన్ ఏం చేయాలి అనుకోనంటే, రెండు పారామీటర్స్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసినటువంటి యాడ్ అన్నటువంటి ఫంక్షన్కి నేను 10, 20 అన్నటువంటి ఈ యొక్క రెండు ఆర్గ్యుమెంట్స్ని పంపించాను అనుకోండి. ఈ యొక్క రెండు ఆర్గ్యుమెంట్స్ని మీ యొక్క ఫంక్షన్ తీసుకొని ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేసి ఆ విధంగా వచ్చినటువంటి రిజల్ట్ని
ని నాకు పంపించాలన్నమాట. చూసారా, రిటర్న్ ద సమ్ ఆఫ్ ద రిసీవ్డ్ పారామీటర్స్. ఓకే, ఆ విధంగా రిసీవ్ చేసుకున్నటువంటి రిజల్ట్ ని మనం కన్సోల్ లో ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, వీడియో పాజ్ చేయండి, మీ ఓన్ గా ట్రై చేయండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే దీని కింద యాడ్ కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫంక్షన్ రాస్తున్నాను. ఓకేనా, జస్ట్ ఈ విధంగా రాశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 పంపించాను. సరే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, అలానే ఈ యొక్క ఫంక్షన్ కి నేను ఒక 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పంపించాను అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క 2 ఆర్గ్యుమెంట్స్ ని ఈ యొక్క ఫంక్షన్ లో నేను తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలి అనుకోనంటే ఏం చేయాలి, వాటికి సంబంధించినటువంటి వేరియబుల్స్ అనేవి ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పంపిస్తున్నటువంటి నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అన్నటువంటి నెంబర్ 1 అనేటువంటి వేరియబుల్ పెట్టుకున్నాను అనుకుందాం. అలానే సెకండ్ వచ్చినటువంటి దానికి నెంబర్ 2 అనేటువంటి వేరియబుల్ పెట్టుకున్నాను అనుకుందాం. సో ఆ విధంగా పెట్టుకుంటే ఇక్కడ వాటిని నేను యాక్సెస్ చేసుకోగలను. అవునా, ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి, నెంబర్ 1, నెంబర్ 2 అని రాశాను. ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ చెక్ చేస్తే చూడండి 10, 20 వచ్చాయి అనమాట. సరే, కాసేపు ఈ యొక్క లాగ్ ని రిమూవ్ చేసేస్తున్నాను. అలానే ఈ యొక్క పారామీటర్స్ ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క 2 వాల్యూస్ ని ఈ యొక్క ఫంక్షన్ కి పంపించాం కదా, అండ్ ఆ విధంగా వచ్చినటువంటి వేరియబుల్స్ ని మనం ఎక్కడైనా పెట్టుకుంటున్నామా, ఎక్కడ పెట్టుకోవట్లేదు కదా. ఎక్కడ పెట్టుకోకుండా కూడా వాటిని నేను యాక్సెస్ చేసుకోగలను అనమాట. ఎలా అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టెన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇది ఎక్కడ నుండి వచ్చింది అనుకోనంటే ఐ ఆర్గ్యుమెంట్స్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ నుండి వచ్చింది అనమాట. సరే, ఒక్కసారి అందులో ఏముంది అనేది ప్రింట్ చేస్తాను. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్. ఓకే, మీరు ఇది రాయక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సరే, ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, ఆ ఆర్గ్యుమెంట్స్ అనేది ఒక ఎరే అనమాట. ఓకేనా, అందులో చూసుకుంటే మీరు చూసారా, మనం ఈ యొక్క ఫంక్షన్ కి పంపించినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, అవి మనకి ఎక్కడికి వచ్చాయి అనమాట. 10, 20 కదా పంపించాను, అవి ఈ యొక్క ఎరేలో ఈ యొక్క ఫస్ట్ 2 వాల్యూస్ కింద ఉంటాయి అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ మనకి లెంత్ అన్నటువంటి ప్రాపర్టీ కూడా ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రతి ఎరేలో కూడా ఈ యొక్క లెంత్ అన్నటువంటి ప్రాపర్టీ ఉంటుందని చెప్పేసి. సో ఈ యొక్క లెంత్ను ఉపయోగించి ఈ యొక్క ఫంక్షన్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చాయో అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ని ఉపయోగించి మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు. అవునా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఈ విధంగా అంటాను, అంతే కదా, ఎరేలో ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ. అలా కాకుండా సెకండ్ది కావాలనుకోండి, ఆఫ్ 1 అంటాను. అవునా, ఇప్పుడు నాకు సెకండ్ది వచ్చింది అనమాట. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇది మనం ఎక్కువగా వాడమన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మనకి కావాల్సినటువంటి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ కావాలనుకోనంటే మనం ఎక్కువగా వాడేది ఇదనమాట. ఓకేనా, సో నెంబర్ 1, నెంబర్ 2. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, రెండింటిని సమ్ చేయాలి. అవునా, సో ఏం చేస్తాను, నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 చేస్తాను అనమాట. సో ఇప్పుడు 10, 20 ఇందులోకి వచ్చాయి, ఆ రెండింటిని సమ్ చేశాను. సో ఈ విధంగా వచ్చినటువంటి సమ్ని నేను ఏం చేయాలి అంటున్నాను, రిటర్న్ చేయాలి అంటున్నాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే రిటర్న్ అని రాశాను అనమాట. ఓకే, ఒక స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండింటి యొక్క సమ్ 30 వస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి సమ్ని మనం రిటర్న్ చేసాం. సో ఈ యొక్క ఫంక్షన్ ఇప్పుడు ఏం చేస్తుంది, 30 అన్నటువంటి వాల్యూని రిటర్న్ చేసింది. సో ఆ విధంగా రిటర్న్ చేసినటువంటి వాల్యూని నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను అనమాట. నిజానికి నా యొక్క గోల్ ఏంటంటే ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని కన్సోల్లోకి ప్రింట్ చేయాలి. సో డైరెక్ట్గా నేను ఇక్కడ ఏం చేయొచ్చు అనుకోనంటే ఈ విధంగా console.log అని చెప్పేసి ఇలా అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేసామా, ఈ యొక్క ఫంక్షన్ మనకి రిజల్ట్ ఇచ్చిందా, ఆ విధంగా వచ్చినటువంటి రిజల్ట్ ఇక్కడ నేను ప్రింట్ చేసేస్తున్నాను అనమాట. సో అలా చేయొచ్చు, లేదా మరి ఇక్కడ ఏం చేసుకోవచ్చు అనుకోనంటే మీకు వచ్చినటువంటి రిజల్ట్ని ఒక వేరియబుల్లో ఈ విధంగా పెట్టుకొని ఆ యొక్క రిజల్ట్ని ఇక్కడ మీరు ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మీరు ఏ విధంగా చేసినా మీరు కరెక్టే. ఓకేనా, ఇప్పుడు చూడండి 30 అన్నటువంటి వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకే, సరే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్కి నేను ఎన్ని వాల్యూస్ పంపించాను, 10, 20 2 ఆర్గ్యుమెంట్స్ని పంపించాను. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో నేను ఏమనుకున్నాను అనుకోనంటే ఇంకొక నెంబర్ని పంపించాలని అనుకుందాం. ఓకే, అంటే ఈ యొక్క ఫంక్షన్కి నేను 3 నెంబర్లు పంపిస్తాను. ఆ యొక్క 3 నెంబర్లని నాకు ప్రింట్ చేసి రిజల్ట్ని పంపించాలి అని అనుకుందాం. ఒకసారి మనం చెక్ చేద్దాం ఏమవుతుందో. ఏమైనా జరిగిందా, ఆ యొక్క 30 వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనం పంపించినటువంటి వాల్యూని ఇక్కడ మనం తెచ్చుకోలేదు. సో తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి, ఈ విధంగా ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నెంబర్ 3లోకి వచ్చింది కదా, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ విధంగా ప్లస్ పెట్టేసి ఈ విధంగా చేసాం అనుకోండి, అప్పుడు మనకు 60 అనేది వస్తుంది అనమాట.
సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎప్పుడో ఈ విధంగా ఇంకొన్ని వాల్యూస్ని పంపిస్తాము అని అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ మూడింటి కోసం ఇంకొక 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది, అవునా? సో ఇప్పుడు ఈ విధంగా ఎలాగ పెరుగుతున్న కొలది ఇక్కడ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని అయితే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అన్ని పారామీటర్స్ని తీసుకోవాల్సి వస్తుంది, అవునా? సో ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనకి ఏం చేశారు అనుకోనంటే రెస్ట్ పారామీటర్ అనేటువంటి ఒక పారామీటర్ని దింపారనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ యొక్క 10 కోసం నెంబర్ 1 అనేటువంటి వేరియబుల్ని క్రియేట్ చేసాం, 20 కోసం నెంబర్ 2, 30 కోసం నెంబర్ 3 చేసాం కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఈ మూడింటి కోసం 3 వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా ఒకే వేరియబుల్ క్రియేట్ చేస్తాను అనమాట. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఆఫ్ ది పారామీటర్స్ అని చెప్పేసి. ఓకేనా? ఈ యొక్క వేరియబుల్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, సింపుల్గా మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా పెట్టాను అనమాట. ఓకేనా? అంటే ఈ విధంగా రెస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఏవైతే వచ్చాయో వాటిని అన్నింటినీ కోసం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోండి, దీని ముందు ఈ విధంగా 3 డాట్స్ పెడతాను అనమాట. ఓకేనా? దీనినే మనం ఏమంటాం అనుకోనంటే రెస్ట్ ఆపరేటర్ అంటాం అనమాట. అంటే ఏమి లేదు, సింపుల్గా రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ అని అర్థం అనమాట. అంతే, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. అంటే 3 వేరియబుల్స్ని తీసుకోకుండా సింపుల్గా ఒకే వేరియబుల్ తీసుకుంటాం, దాని ముందు రెస్ట్ ఆపరేటర్ పెట్టామనుకోండి, ఈ 3 వేరియబుల్స్ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, అది ఏ విధంగా వచ్చాయి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? ఈ యొక్క రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్లో ఏముందో ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. చూసారా, అది ఒక ఎరే అనమాట. ఓకేనా? సో ఈ విధంగా రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ పెట్టామనుకోండి, మనం ఈ యొక్క చివరిలో పంపించినటువంటి వాల్యూస్ అంటే ఈ యొక్క 3 వేరియబుల్స్కి ఈ 3 వెళ్ళిపోయాయి, ఆ తర్వాత ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఈ యొక్క వేరియబుల్లోకి వచ్చేస్తాయి అనమాట. కాకపోతే ఆ విధంగా వచ్చినవి ఒక ఎరేలో ఉంటాయి అనమాట. ఒక ఎరేలో ఉంటాయి కాబట్టి ఎరేలో ఉన్నటువంటి వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదా, వాటిని యాక్సెస్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసి మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సరే, అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనం వాడినటువంటి ఈ యొక్క రెస్ట్ పారామీటర్ అనేది ఎప్పుడు కూడా 3 పారామీటర్స్ తర్వాతే వాడాలా అంటే అలా ఏం లేదనమాట, మీ ఇష్టం, ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని తీసాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం పంపించినటువంటి ఈ యొక్క 10 అనేది నెంబర్ 1లోకి వెళ్తుంది, ఈ యొక్క మిగతా వాల్యూస్ అన్ని కూడా ఈ యొక్క వేరియబుల్లోకి వెళ్ళిపోతాయి అనమాట. కాకపోతే అవి అరే రూపంలో ఉంటాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మనకి ఏం జరిగింది, ఈ యొక్క వాల్యూస్ అన్ని కూడా ఎరే రూపంలో వెళ్ళిపోయాయి అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోండి, ఈ యొక్క 2 వేరియబుల్స్ మన దగ్గర లేవు, సో జస్ట్ వాటిని తీసేస్తున్నాను. ఓకే, మనకి ఎర్రర్ అయితే పోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది వచ్చేసి నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది, మిగతావన్నీ కూడా ఈ యొక్క రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ ఉంది కదా అందులోకి వెళ్ళిపోయాయి అనమాట. చూసారా? సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ ఆఫ్ 0 ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఎరేలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ యాక్సెస్ చేసుకోవడానికి కోసం మనం కొన్ని లూప్స్ అనేవి వాడుకుంటాం కదా, ఫర్ లూప్, వైల్ లూప్ లేదా ఫర్ ఈచ్, ఇలా చాలా రకాలైనటువంటి లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ని యాక్సెస్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేసుకొని వాటిని యాడ్ చేసి రిటర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అది మీకు తర్వాత చెప్తాను. అయితే ఫైనల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనుకోనంటే ఈ యొక్క రెస్ట్ పారామీటర్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్స్లో లాస్ట్ పారామీటర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? అంటే దీని తరువాత మనం ఎటువంటి పారామీటర్స్ని ఈ విధంగా వాడడానికి లేదనమాట. ఎప్పుడూ కూడా ఈ యొక్క రెస్ట్ పారామీటర్ మస్ట్ బి ద లాస్ట్ ఇన్ ద పారామీటర్ లిస్ట్ అనమాట. ఓకేనా? ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఈ విధంగా కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు కూడా ఇది లాస్టే కదా. ఓకేనా? సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇందులోకి మనకి ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సరే, ఒక్కసారి ఈ యొక్క కోడ్ని రివర్స్ చేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా ఉందన్నమాట. సరే, అయితే ఇక్కడ ఒక మీకు చిన్న కన్ఫ్యూజన్ రావాలి. ఇంతకు ముందు కూడా మనం ఈ యొక్క 3 డాట్స్ అన్నటువంటి ఆపరేటర్ని వాడాం. మీకు గుర్తుందే, చాప్టర్ 39లో అలానే చాప్టర్ 49లో మనం ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఇంకొక ఆబ్జెక్ట్లోకి స్ప్రెడ్ చేయడానికి కోసం ఈ విధంగా స్ప్రెడ్ ఆపరేటర్ వాడాం. అక్కడ కూడా 3 డాట్సే వాడాం. అలానే మనం ఎరేస్ గురించి నేర్చుకున్నప్పుడు ఒకే అరేలో ఉన్నటువంటి ఐటమ్స్ని ఇంకొక అరేలోకి స్ప్రెడ్ చేయడానికి ఈ విధంగా 3 డాట్స్ వాడాం. కాకపోతే ఇదేంటి అనుకోనంటే స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. చూడడానికి ఈ రెండు కూడా ఒకేలాగా కనిపిస్తాయి, కానీ అవి వాడేటువంటి ప్లేస్ బట్టి అది మారిపోతుంది అనమాట. ఎక్కడొచ్చేసి ఇది రెస్ట్ పారామీటర్, కాకపోతే ఎక్కడొచ్చేసి ఇది స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రెస్ట్ పారామీటర్ కలెక్ట్స్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వాల్యూస్ అంటే సింగిల్ అరే. అదే కదా ఇక్కడ మనకి జరిగింది, ఇవన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక అరేలో పెట్టుకుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ పారామీటర్స్ టు హ్యాండిల్ ఇండిఫినిట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంతే కదా, మనం పంపించినటువంటి ఆర్గ్యుమెంట్స్ యొక్క లెంత్ మనకి తెలియకపోయినప్పుడు అటువంటి కేసెస్ ని హ్యాండిల్ చేయడానికి ఈ విధంగా రెస్ట్ పారామీటర్ అనేది ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా? బట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ మస్ట్ బి ద లాస్ట్ పారామీటర్ ఇన్ ద ఫంక్షన్స్ పారామీటర్ లిస్ట్. అలానే స్ప్రెడ్ ఆపరేటర్ దగ్గరికి వచ్చేసరికి మన అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని లేదా ఆబ్జెక్ట్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని అన్పాక్ చేయడానికి అంటే స్ప్రెడ్ చేయడానికి మనం ఈ యొక్క
స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా? మీరు ఒకవేళ నోట్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఈ యొక్క డిఫరెన్సెస్ ని నోట్ చేసుకోండి. అయితే ఇంతకు ముందు మీకు ఈ యొక్క ఫంక్షన్స్ కూడా ఆబ్జెక్ట్స్ అని చెప్పాను అనమాట. సరే, అసలు ఈ యొక్క ఫంక్షన్స్ ని ఆబ్జెక్ట్స్ అని ఎందుకు అన్నాను, అలానే ఈ యొక్క ఫంక్షన్స్ ని జావా స్క్రిప్ట్ లో ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అని ఎందుకు అంటున్నారు అన్నటువంటి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఏరా ఫంక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం. ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం అసలు ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ని ఎందుకు అంటున్నాము, అలానే ఫంక్షన్స్ని ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని ఎందుకు అంటాము అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క వీడియో అయ్యేసరికి, ఈ యొక్క ఫంక్షన్స్ గురించి నేర్చుకునేసరికి మీ యొక్క మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అసలు ఫంక్షన్స్ ఉపయోగించి ఎంత చేయొచ్చా, ఫంక్షన్స్ అనేవి ఎంత పవర్ఫుల్లా, అలానే ఫంక్షన్స్ అనేవి ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందా అని మీకు అనిపిస్తుంది అనమాట. సరే, అయితే ఈ యొక్క ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ అని ఎందుకు అంటున్నాను అనేది తెలుసుకునే ముందు అసలు ఈ యొక్క ఫంక్షన్స్ని ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని ఎందుకు అంటున్నాము అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇంతకు ముందు మనం ఈ యొక్క ఫంక్షన్స్ ఇన్ డీటెయిల్ అన్నటువంటి ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసాం. ఈ యొక్క 2 ఫంక్షన్స్ ని క్రియేట్ చేసాం కదా, గ్రీట్ అండ్ అదే విధంగా యాడ్. సరే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అన్నటువంటి వేరియబుల్ ఉంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ యాదవ్ అన్నటువంటి వాల్యూ ఉంది. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనేటువంటి ఇంకొక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఓకే, ఇందులో 100 అని పెట్టాను. ఓకే, దీని యొక్క టైప్ ఏంటి, స్ట్రింగ్. అలానే మార్క్స్ అనేటువంటి వేరియబుల్లో 100 అనేటువంటి ఒక వాల్యూ ఉంది. దీని యొక్క టైప్ ఏంటి, నెంబర్. సో ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది, మన యొక్క వేరియబుల్లో ఒక స్ట్రింగ్ ని పెట్టగలుగుతున్నాము, ఒక నెంబర్ ని పెట్టగలుగుతున్నాం అనమాట. అలానే మన యొక్క వేరియబుల్స్ లో ఫంక్షన్స్ ని కూడా పెట్టచ్చు. ఇది ఇంతకు ముందే మనం చూసాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మన యొక్క ఫంక్షన్ డిక్లరేషన్. అలానే మనం ఇంతకు ముందు చూసాం ఏంటి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ కూడా. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ అనేటువంటి ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తాను. సో అందుకోసం ఏం చేస్తాను, ఈ విధంగా రాస్తాను. ఇది ఇంతకు ముందు మనం చూసాం కదా, వీటిని ఏమంటాము, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, యూజర్ నేమ్ అనేటువంటి వేరియబుల్లో ఒక వాల్యూ పెట్టాము, దాని యొక్క టైప్ స్ట్రింగ్. మార్క్స్ అనేటువంటి వేరియబుల్లో ఒక నెంబర్ పెట్టాం. అలానే ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేటువంటి వేరియబుల్లో ఒక ఫంక్షన్ ని పెట్టామన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఏ ఫంక్షన్ కెన్ బి అసైన్డ్ టు ఏ వేరియబుల్. అంతే కదా, ఒక వేరియబుల్లోకి ఒక ఫంక్షన్ ని అసైన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మల్టిప్లికేషన్ అన్నటువంటి ఫంక్షన్ ని మనం ఎక్కడైనా ఉపయోగించుకోవాలనుకోండి, ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సేమ్ ఇక్కడ మన యొక్క యాడ్ అన్నటువంటి ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఇలా రాసామో, సేమ్ అలానే ఈ యొక్క మల్టిప్లికేషన్ అన్నటువంటి ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఈ విధంగా రాస్తాము. ఇందులో మనం పారామీటర్స్ పంపించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 అన్నటువంటి 2 పారామీటర్స్ ని పంపించాను కదా. ఈ యొక్క 2 పారామీటర్స్ ని ఈ యొక్క ఫంక్షన్ లో యాక్సెస్ చేసుకోవాలనుకోనంటే దానికి సంబంధించినటువంటి ఒక 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, చూడడానికి నీట్ గా ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, నెంబర్ 2 అన్నటువంటి ఒక 2 వేరియబుల్స్ ని తీసుకున్నాను. ఓకే, ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఆ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేశాను. సో 10, 20 ఈ రెండు ఇందులోకి వెళ్తాయి, ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఆ యొక్క వాల్యూ అనేది రిటర్న్లో వస్తుంది. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని జస్ట్ ప్రింట్ చేసి మీకోసం చూపిస్తాను. ఓకేనా? ఓకే, సో ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని చెక్ చేద్దాం. ఓకే, ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 10 × 20 ఎంత, 200. సో ఇక్కడ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే, ఏ ఫంక్షన్ కెన్ బి అసైన్డ్ టు ఏ వేరియబుల్. సరే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మన యొక్క గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్. ఈ యొక్క ఫంక్షన్కి మనం పంపించినటువంటి వాల్యూ ఏంటి, ఒక స్ట్రింగ్. సరే, అలానే ఇది మన యొక్క యాడ్ అన్నటువంటి ఫంక్షన్. ఈ యొక్క ఫంక్షన్కి మనం పంపించినటువంటి వాల్యూస్ యొక్క టైప్ ఏంటి, నెంబర్స్. అంతే కదా, 10, 20 నెంబర్స్ పంపించాం. ఇక్కడ స్ట్రింగ్ పంపించాము, ఇక్కడ నెంబర్ పంపించాం. ఇలానే మన యొక్క ఆర్గ్యుమెంట్లో ఏదైనా పంపించవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, ఒక ఫంక్షన్ని కూడా పంపించుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, మన దగ్గర కొన్ని ఫంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్ ఉంది కదా. ఈ యొక్క గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్ని సింపుల్గా ఈ విధంగా పంపించేస్తాను అనమాట. అంటే ఈ యొక్క నేమ్, ఈ యొక్క ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి, గ్రీట్ కదా. నేను డైరెక్ట్గా ఇలాగే పంపించేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది, మన యొక్క ఫంక్షన్ అనేది ఈ యొక్క ఫంక్షన్కి పారామీటర్గా వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ని మనం ఈ యొక్క ఫంక్షన్ దగ్గర ఉపయోగించుకోవాలనుకుంటే దానికి ఒక వేరియబుల్ ఇచ్చుకుంటాం అనమాట. అప్పుడు ఆ వేరియబుల్లోకి ఈ యొక్క ఫంక్షన్ అనేది వెళ్తుంది. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం మన యొక్క ఫంక్షన్స్ని ఆర్గ్యుమెంట్స్ రూపంలో పంపించవచ్చు. ఓకే, సరే, ఇప్పుడు ఈ విధంగా ఇక్కడికి వచ్చింది కదా. జస్ట్ దీనికి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీట్ ఫన్ అని అనుకుందాం. ఓకే, గ్రీట్ ఫంక్షన్కి బదులు సింపుల్గా గ్రీట్ ఫన్ అని అన్నాను. ఇప్పుడు ఇదే ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏమీ లేదు, ఈ యొక్క ఫంక్షన్ని ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ ఉందా, ఈ యొక్క ఫంక్షన్కి ఏం యాక్సెప్ట్ చేస్తుంది, ఒక నేమ్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ని ఇక్కడికి పంపించాము,
గ్రీట్ ఫంక్షన్ అనేటువంటి వేరియబుల్లో పెట్టాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క గ్రీట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈ యొక్క ఫంక్షన్ కదా. ఈ యొక్క ఫంక్షన్కి కాల్ చేసినప్పుడు మనం ఏం పంపిస్తాము, ఒక స్ట్రింగ్ పంపిస్తాం. ఆ విధంగా పంపించినటువంటి స్ట్రింగ్ని కన్సోల్లోకి ఈ విధంగా ప్రింట్ అవుతుంది కదా. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క గ్రీట్ ఫంక్షన్ అనేటువంటి ఫంక్షన్కి సింపుల్గా ఇలా పంపిస్తాను అనమాట. ఓకే, ఐ ఆమ్ మల్టిప్లయింగ్ దీస్ నెంబర్స్ అని చెప్పేసి. ఓకే, సో ఆ నెంబర్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టాను అనమాట. ఓకే, జస్ట్ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ వినండి. ఓకే, ఏమీ లేదు, మీరు ఇక్కడ ఒక్క విషయమే గుర్తుపెట్టుకోండి. మనం ఒక ఫంక్షన్కి కాల్ చేసినప్పుడు ఏ విధంగా అయితే డిఫరెంట్ వాల్యూస్ని పంపిస్తామో, ఇప్పటి వరకు మనం పంపించినటువంటి వాల్యూస్ అనేవి స్ట్రింగ్స్, నెంబర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలానే మన యొక్క ఫంక్షన్స్ని కూడా పంపించవచ్చు. ఫంక్షన్స్ కెన్ బి పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఆ యొక్క ఫంక్షన్కి కాల్ చేసినప్పుడు మనం ఏం చేసాము అనుకోనంటే ఒక స్ట్రింగ్ని పంపించామన్నమాట. ఇక్కడ మనం పంపించినటువంటి స్ట్రింగ్ ఏంటి అనుకోనంటే ఐఎమ్ మల్టిప్లయింగ్ దీస్ నెంబర్స్ అని చెప్పేసి ఈ యొక్క నెంబర్స్ని ఏవైతే మనం పంపించామో ఆ యొక్క నెంబర్స్ ఇక్కడికి వెళ్ళాయి కదా, ఆ రెండింటిని ఈ యొక్క స్ట్రింగ్లో ఈ విధంగా పెట్టాను అనమాట ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క గ్రీట్ ఫంక్షన్ అన్నటువంటి ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఈ యొక్క గ్రీట్ ఫంక్షన్ ఏంటి, ఈ యొక్క గ్రీటే కదా, అంటే ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో ఈ యొక్క నేమ్లోకి ఇప్పుడు ఏమొస్తుంది, మనం ఇక్కడ ఏదైతే పంపించామో అది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అనుకోనంటే హెల్లో వస్తుంది. హెల్లో వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఏమైతే పంపించామో ఇది వస్తుంది అనమాట. ఓకే, అది వస్తుంది లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, హెల్లో అని వచ్చింది, ఆ తర్వాత దానికి నేను పంపించింది వచ్చింది. అయితే మీరు అనుకోవచ్చు, ఎందుకు సురేష్ ఇదంతా చేస్తున్నావు, దీనివల్ల ఉపయోగం ఏదైనా ఉందా అని చెప్పేసి. ఉపయోగం ఏమీ లేకపోవచ్చు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే మన యొక్క ఫంక్షన్స్ని ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ రూపంలో పంపించవచ్చు. అదొకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఏం చేశాను, ఈ యొక్క గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ ఉంది, అంతే కదా. సో ఉన్నటువంటి ఫంక్షన్ని నేను ఈ విధంగా పాస్ చేశాను అనమాట. ఓకే, అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఇదే ప్లేస్లో ఈ విధంగా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారా, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే డైరెక్ట్గా ఈ విధంగా వాల్యూస్ నేను పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ యొక్క మార్క్స్ అనేటువంటి వేరియబుల్ ఉంది, ఈ యొక్క మార్క్స్ అనేటువంటి వేరియబుల్ నేను ఈ విధంగా పంపించవచ్చు. సో పంపిస్తే ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇందులోకి వెళ్తుంది, అవునా. అలా కాకుండా ఇంతకుముందు మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఒక వాల్యూనే పంపించాను అనమాట. సేమ్ అలానే ఇంతకుముందు మనం ఇక్కడ ఏం చేసాము, మన దగ్గర ఉన్నటువంటి గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్ని పంపించాను కదా, అలా కాకుండా ఇదే ప్లేస్లో డైరెక్ట్గా నేను ఈ విధంగా ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం పంపిస్తున్నటువంటి ఫంక్షన్కి మనం నేమ్ ఇవ్వలేదన్నమాట. సో ఏ ఫంక్షన్కి అయితే నేమ్ ఉండదో వాటిని మనం ఏమంటాము అనుకోనంటే ఎనానిమస్ ఫంక్షన్స్ అంటాం అనమాట. సరే, అది కాసేపు పక్కన పెడితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా ఈ విధంగా ఫంక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. సరే, ఈ విధంగా ఫంక్షన్ పెడితే ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ కాస్త ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు గ్రీట్ ఫంక్షన్ అనేటువంటి వేరియబుల్లో మన యొక్క ఫంక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేసాం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది, మన యొక్క ఫంక్షన్కి మనం ఒక ఫంక్షన్ని పంపించాము, ఆ విధంగా పంపించినటువంటి ఫంక్షన్ని ఈ యొక్క ఫంక్షన్ నుండి కాల్ చేస్తున్నాము. అంటే మనం పంపించినటువంటి ఫంక్షన్ని మళ్ళీ బ్యాక్కి కాల్ చేస్తున్నాం అనమాట. దీనినే ఏమంటారు అనుకోని అంటే కాల్ బ్యాక్ అంటాం అనమాట, అంతే కదా. మనం ఒక ఫంక్షన్ని పంపించాము, ఆ యొక్క ఫంక్షన్ని మళ్ళీ ఈ యొక్క ఫంక్షన్ నుండి కాల్ చేస్తున్నాం, అంటే కాల్ బ్యాక్ చేస్తున్నాం అనమాట. దీన్నే కాల్ బ్యాక్స్ అంటారు. దీని గురించి తర్వాత చాప్టర్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా ఈ విధంగా ఫంక్షన్స్ని క్రియేట్ చేసేయచ్చు. ఈ యొక్క ఫంక్షన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సరే, అసలు వెళ్తుందో లేదనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, జస్ట్ సింపుల్గా ఇది ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఐఆమ్ కాలింగ్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళింది కదా, ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఈ యొక్క ఫంక్షన్కి వచ్చాయి. కాకపోతే ఈ విధంగా వచ్చినటువంటి దానిని నేను ఇక్కడ తీసుకోలేదు. ఏ విధంగా తీసుకోవాలనేది కొంచెం పోతే చెప్తాను. బట్ ఫస్ట్ ఈ యొక్క ఫంక్షన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయో లేదో చూద్దాం. చూసారా, ఐఎమ్ కాలింగ్ అన్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో ఇప్పుడు జస్ట్ వినండి, ఏమీ లేదు, ఈ యొక్క 10 అనేది నెంబర్ 1లోకి వెళ్ళింది, 20 అనేది నెంబర్ 2లోకి వెళ్ళింది. మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క ఫంక్షన్ మొత్తం కూడా ఇది ఒక వాల్యూనే. ఓకే, జస్ట్ లైక్ ఈ యొక్క 10, 20 ఏ విధంగా అయితే వాల్యూసో మనకి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ కూడా వాల్యూసే. ఈ యొక్క ఎంటైర్ వాల్యూ అనేది ఈ యొక్క వేరియబుల్లో వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్ ఏముంది, ఫంక్షన్ ఉంది, ఆ యొక్క ఫంక్షన్ మనం కాల్ చేసాం. సో కాల్ చేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఈ విధంగా పంపించాం. ఈ విధంగా పంపించినటువంటి ఆర్గ్యుమెంట్ని మనం రిసీవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఈ యొక్క ఫంక్షన్లో ఒక పారామీటర్ పెట్టుకోవాలి, అంతే కదా. ఆ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇదే కదా. సో కాబట్టి ఇక్కడ ఒక పారామీటర్ పెట్టుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ నేను ఎంఎస్జీ అని పెట్టాను అనమాట. సో ఈ యొక్క ఎంఎస్జీ అన్నటువంటి దాన్ని ఇక్కడ నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా,
చూసారా ఈ విధంగా పెట్టాను. సరే ఆ విధంగా వస్తుందో లేదో చూద్దాం. చూసారా ఐఎమ్ మల్టిప్లైయింగ్ దిస్ 2 నెంబర్స్ అని చెప్పేసి వచ్చేది. సో ఏమీ లేదు, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనేవి వినడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న ప్రాక్టీస్ చేస్తున్న కొలది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సరే ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఒక వేరియబుల్లోకి ఫంక్షన్స్ని పెట్టుకోగలము, అలానే ఫంక్షన్స్ని ఆర్గ్యుమెంట్స్ రూపంలో పంపించవచ్చు కదా. సరే ఇంకొకటి కూడా చేయొచ్చు, అదేంటి అనుకోనంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క యాడ్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుంది, దానికి ఇచ్చినటువంటి వాల్యూస్ని తీసుకుంటుంది, యాడ్ చేసి ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి రిటర్న్ అవుతున్నటువంటి వాల్యూ ఏంటి, ఒక నెంబర్, అంతే కదా, దాని యొక్క టైప్ వచ్చేసి నెంబర్. అలానే మన యొక్క ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చు, అవునా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను, మై డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను, ఓకేనా. ఓకే ఇప్పుడు చూడండి ఈ యొక్క ఫంక్షన్ నేను కాల్ చేస్తాను. ఓకే ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేశాను. ఇప్పుడు జస్ట్ చూడండి ఈ విధంగా కాల్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని ఒక వేరియబుల్లో పెట్టాను అనమాట. ఓకే ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి వేరియబుల్తో ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది కదా, మై రిజల్ట్ అని మార్చాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క మై రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. సరే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందో మీరు నాకు చెప్పండి. ఓకే జస్ట్ వీడియో పాజ్ చేయండి, గ్యారంటీగా దీని అవుట్పుట్ మాత్రం మీరు నాకు చెప్పాల్సిందే. ఓకే జస్ట్ వీడియో పాజ్ చేయండి, మన ఓన్గా ట్రై చేయండి. ఓకే మీలో ఎంతమంది అయితే అన్డిఫైన్డ్ అని అనుకున్నారో వాళ్ళందరూ కరెక్ట్. ఏం జరుగుతుంది, ఈ యొక్క మై డీటెయిల్స్ అనేటువంటి ఫంక్షన్ నేను కాల్ చేశాను. సో కాల్ చేసిన తర్వాత ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ అయ్యింది. ఓకే ఇందులో మనకి ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, అసలు ఈ యొక్క ఫంక్షన్ అనేది దేన్ని రిటర్న్ చేస్తుందా, ఏమి రిటర్న్ చేయట్లేదు. సో ఏమి రిటర్న్ చేయకుండా మన యొక్క ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని ఒక వేరియబుల్లో పెట్టినప్పుడు అందులో మనకి అన్డిఫైన్డ్ వస్తుంది, అంతే కదా. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయడం లేదు అనుకోనంటే అన్డిఫైన్డ్ అని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే చూసారా అన్డిఫైన్డ్ అనేది వచ్చింది అనమాట. ఓకే ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 10 రిటర్న్ చేశాను. సో 10 రిటర్న్ చేశాను కాబట్టి 10 అనేది ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ నేను ఏమి రిటర్న్ చేస్తే అది నాకు రిటర్న్లో వస్తుంది, అంతే కదా. ఆ విధంగా వచ్చింది, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. సరే ఇక్కడ నేను ఏదైనా రిటర్న్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాను. ఓకే ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి సురేష్ అని ఈ విధంగా ఉందనుకుందాం. ఓకే ఇప్పుడు చూసారా నేను రిటర్న్ చేసినటువంటి ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి మన యొక్క ఫంక్షన్ అనేది ఏమైనా రిటర్న్ చేయొచ్చు అనమాట, ఏమైనా రిటర్న్ చేయొచ్చు. అది ఒక నెంబర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, లేదా ఒక ఫంక్షన్ అయినా అవ్వచ్చు. ఓకే మన యొక్క ఫంక్షన్ అనేది కెన్ రిటర్న్ ఏ ఫంక్షన్ కూడా అనమాట. ఓకేనా సరే ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాను అనుకోనంటే ఇందులో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఒక ఫంక్షన్లో మనం ఇంకో ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సరే జస్ట్ సరదా క్రియేట్ చేస్తాను చూడండి. ఓకే మై ఫంక్షన్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే జస్ట్ టెస్టింగ్ కోసం. ఓకే ఇందులో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే మై ఫంక్షన్ అని చెప్పేసి ఓకేనా. ఇప్పుడు ఏం జరిగింది, మై డీటెయిల్స్ అనేటువంటి ఫంక్షన్లో మై ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ని రిటర్న్లో ఇస్తాను అనమాట. ఓకేనా ఏం చేశాను, డైరెక్ట్గా ఈ యొక్క ఫంక్షన్కి నేమ్ ఏదైతే ఇచ్చానో ఆ యొక్క నేమ్ని ఇచ్చాను అనమాట. ఓకే సరే ఇప్పుడు చూద్దాం ఏం జరిగింది, మనం ఏదైతే రిటర్న్ చేసామో మనం ఏం రిటర్న్ చేసాము, ఈ యొక్క ఫంక్షన్ని రిటర్న్ చేసాం. సో ఆ యొక్క ఫంక్షన్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయ్యింది, అవునా. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి మన యొక్క ఫంక్షన్ ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సో మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోనంటే ఆ యొక్క ఫంక్షన్ని జస్ట్ కాల్ చేస్తాము, అంతే కదా. ఇక్కడ మనకి ఏం జరిగింది, ఈ యొక్క మై డీటెయిల్స్ అనేటువంటి ఫంక్షన్ ఒక ఫంక్షన్ని రిటర్న్ చేసింది, అంతే కదా. ఈ మై ఫంక్షన్ అనేటువంటి ఫంక్షన్ రిటర్న్ చేసింది. సో ఆ విధంగా వచ్చినటువంటి ఫంక్షన్ ఒక వేరియబుల్లో పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్లో నాకు ఒక ఫంక్షన్ ఉంది. ఆ యొక్క ఫంక్షన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోనంటే ఈ విధంగా మనం రాయాలి, అంతే కదా. అప్పుడే మనకి ఈ యొక్క ఫంక్షన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సరే ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ట్ చేయండి. ఓకే ఏం జరుగుతుంది, నాకు ఈ యొక్క ఫంక్షన్ వచ్చింది, దానిని నేను కాల్ చేశాను. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, మై ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే ఆ తర్వాత ఇంకేదైనా ప్రింట్ అవుతుందా, ఇది కూడా మీరు నాకు గ్యారంటీగా చెప్పాల్సిందే. ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది, మై ఫంక్షన్ అనేది కాల్ అయ్యింది, మై ఫంక్షన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. మరి ఈ యొక్క మై ఫంక్షన్ అన్నటువంటి ఫంక్షన్ ఏమైనా వాల్యూస్ని రిటర్న్ చేస్తుందా, రిటర్న్ చేయడం లేదు కదా. అలానే ఎక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ విధంగా ఈ యొక్క మై రిజల్ట్ అన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని ఈ యొక్క console.log అనేటువంటి మెథడ్కి పంపిస్తున్నాను కదా. సో అప్పుడు నాకు అన్డిఫైన్డే వస్తుంది, అవునా కాదా. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క మై ఫంక్షన్ అనేది ఏ వాల్యూ రిటర్న్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మనకి 2 ప్రింట్ అవుతాయి. ఒకటి వచ్చేసి మై ఫంక్షన్, ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేసాం. అలానే ఈ యొక్క ఫంక్షన్ ఏమైనా రిటర్న్ చేసిందా, ఏం రిటర్న్ చేయలేదు కాబట్టి
అన్డిఫైన్డ్ వచ్చిందనమాట. ఓకే, ఒకవేళ ఈ యొక్క ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 100, అప్పుడు మనకి ఇక్కడ 100 అనేది వచ్చి ఉండేది అనమాట. ఓకేనా, ప్రోగ్రామింగ్ అనేది చాలా 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 సింపుల్. ఈ యొక్క కాన్సెప్ట్స్ మీకు అర్థమైపోతే సరిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు వరకు మీకు ఏమని చెప్పాను, ఒకటి వచ్చేసి ఫంక్షన్స్ని ఒక వేరియబుల్స్లోకి అసైన్ చేయొచ్చు, రెండోది వచ్చేసి మన యొక్క ఫంక్షన్స్ని ఆర్గ్యుమెంట్స్గా పంపించవచ్చు, అలానే ఫంక్షన్స్ని వేరే ఫంక్షన్స్ నుండి రిటర్న్ చెయ్యొచ్చు. ఓకే, ఈ 3 విషయాలు మనకు గుర్తున్నాయి కదా. సరే, ఆ యొక్క 3 విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఫంక్షన్స్ని ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అని అంటాం అనమాట. ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అంటాం, లేదా ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అంటాం అనమాట. ఎందుకోసం అనుకుంటే ఫంక్షన్స్ కెన్ బి అసైన్ టు వేరియబుల్స్. అదే ఇక్కడ మీరు చూసారు, ఫంక్షన్ని ఒక వేరియబుల్లో అసైన్ చేయగలుగుతున్నాము. అలానే ఫంక్షన్స్ కెన్ బి పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనకి అదే జరిగింది. 10 అని 20ని ఏ విధంగా అయితే ఆర్గ్యుమెంట్స్గా పంపిస్తున్నానో అలానే ఒక ఫంక్షన్ని కూడా ఆర్గ్యుమెంట్ కింద పంపించగలుగుతున్నాను. అలానే ఫంక్షన్స్ కెన్ బి రిటర్న్డ్ ఫ్రమ్ అదర్ ఫంక్షన్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఫంక్షన్, నేనేం చేస్తున్నాను, ఈ ఫంక్షన్ నుండి ఇంకొక ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాను అనమాట. చూసారా, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనేవి చాలా 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 పవర్ఫుల్ అనమాట. అలానే తరువాత చాప్టర్లో మీకు కాల్ బ్యాక్ ఫంక్షన్స్ గురించి చెప్పిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనేవి చాలా 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 పవర్ఫుల్. అలానే వీటిని ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అంటామన్నమాట. సరే, ఇక్కడ నేనేం చేశాను, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి దానిని రిటర్న్ చేశాను కదా. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అనుకోనంటే డైరెక్ట్గా ఇక్కడే ఫంక్షన్ని రాసేయచ్చు అనమాట. ఓకేనా, అంటే ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ విధంగా ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ నేనేం చేశాను చూసారా, డైరెక్ట్గా రిటర్న్ అని పెట్టాను, ఈ యొక్క ఫంక్షన్ని ఇక్కడ రాసేసాను అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ డైరెక్ట్గా ఏ విధంగా అయితే ఒక ఫంక్షన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో అలానే రిటర్న్ చేసినప్పుడు డైరెక్ట్గా ఒక ఫంక్షన్ని రిటర్న్ చేసేయచ్చు. సరే, ఇప్పుడు అసలు ఈ యొక్క ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ని ఎందుకు అంటున్నాను అనేది డిస్కస్ చేద్దాం. సరే, అసలు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్, లేదా ప్రతి ఆబ్జెక్ట్కి స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుంది అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సరే, అయితే ఇప్పుడు మీరు నాకు తిట్టచ్చు, అదేంట్రా సురేష్, ఇది జస్ట్ ఫంక్షనే కదా, అసలు ఇక్కడ ఎక్కడైనా మనకి కీ వాల్యూ పేర్స్ అనేవి ఉన్నాయా, మరి అటువంటి అప్పుడు దీనిని ఆబ్జెక్ట్స్ అని ఏ విధంగా అంటున్నావు అని మీరు నాకు అనొచ్చు. మీరు అన్నది కరెక్టే. సరే, ఫస్ట్ ఒక పని చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సింపుల్గా మీకు చెప్పడానికి. ఓకే, సింపుల్గా అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఎలాగో నేను సింపుల్గా అన్నాను కదా. ఓకే, ఇందులో ఈ విధంగా రాస్తాను అనమాట, జావా స్క్రిప్ట్ ఈజ్ వెరీ సింపుల్ అని చెప్పేసి. ఓకేనా, నిజానికి జావా స్క్రిప్ట్ చాలా చాలా సింపులే, ఎప్పుడు నేను చెప్పినప్పుడు. ఓకేనా, సరే, కామెడీ కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నేనేం చేస్తాను అనుకోనంటే దీని యొక్క టైప్ ఏంటో చెక్ చేస్తాను. ఓకే, టైప్ ఆఫ్ ఈ యొక్క ఫంక్షన్, అంతే కదా, ఈ యొక్క నేమ్ని ఇక్కడ రాశాను అనమాట. సరే, ఇప్పుడు మీ యొక్క మనసులో అనుకోండి దీని యొక్క టైప్ ఏమొస్తుందని చెప్పేసి. నిజానికి మనకి ఎన్ని రకాలైనటువంటి టైప్స్ ఉన్నాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్లో 7 ఉన్నాయి, అలానే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. ఓకేనా, సో వీటిలో ఏదో ఒకటి మనకి ప్రింట్ అవ్వాలి, అవునా. కానీ ఇప్పుడు మీకు కళ్ళు చెదిరేటువంటి ఒక రెస్పాన్స్ వస్తుంది, చూడండి ఏమని వచ్చింది, ఫంక్షన్ వచ్చింది అనమాట. అసలు అటువంటి టైప్ ఏమైనా ఉందా, అసలు లేదనమాట. ఇది మనకి జావా స్క్రిప్ట్లో ఒక పెద్ద బగ్ అనమాట. ఎందుకోసం అనుకోనంటే బిగినింగ్ నుండి వాళ్ళు ఈ విధంగా ఉంచారు, అది అలాగే వదిలేశారనమాట. ఇది చిన్న బగ్ అనమాట. సరే, ఇప్పుడు వరకు మీకు అసలు దీన్ని ఆబ్జెక్ట్ని ఎందుకు అంటున్నాము అనేది ప్రూవ్ చేయలేకపోయాను కదా. సరే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసాము, మన యొక్క ఆబ్జెక్ట్ దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి, అలానే మెథడ్స్ ఉంటాయి, అవునా. సరే, అయితే ఇంతకు ముందు మనం కొన్నిసార్లు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం కదా, ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ యొక్క ధోని అన్నటువంటి ఆబ్జెక్ట్ని ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం. ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అలానే కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అంతే కదా. రిటర్న్ అనేటువంటిది ఒక మెథడ్. అలానే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం స్టూడెంట్ అనేటువంటి క్లాస్ని క్రియేట్ చేసాం, ఆ యొక్క క్లాస్ని ఉపయోగించి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం, అంతే కదా. ఈ విధంగా న్యూ అనేటువంటి ఆపరేటర్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క స్టూడెంట్ 1 అనేది ఈ యొక్క స్టూడెంట్ నుండి క్రియేట్ చేసినటువంటి ఇన్స్టెన్స్ అనమాట. సో ఎప్పుడైతే నేను స్టూడెంట్ 1 ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ అంటానో నాకు ట్రూ అని వస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఈ యొక్క స్టూడెంట్ 1 అనేది ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ లేదా స్టూడెంట్ అన్నటువంటి క్లాస్ నుండి క్రియేట్ చేసింది, అవునా. సరే, అయితే మనకి తెలియకుండా మనం క్రియేట్ చేసినటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన దగ్గర ఫంక్షన్ అనేటువంటి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉందన్నమాట. ఓకేనా, దీని యొక్క ఇన్స్టెన్సెస్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్కి నేను ఇచ్చినటువంటి నేమ్ ఏంటి, సింపుల్గా అని ఇచ్చాను కదా. ఇది మనకి తెలియకుండా ఈ యొక్క ఫంక్షన్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టెన్స్ అనమాట. ఓకేనా, అదొక్కసారి మీకు చూపిస్తాను చూడండి. మన యొక్క MDN వెబ్ డాక్స్ ఓపెన్ చేశాను.
ఓకే, ఇందులో నేను ఫంక్షన్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనకి ఈ విధంగా ఫంక్షన్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ విధంగా ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తామో ఈ నేమ్తో ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సరే, ఆ విధంగా ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయితే ఏం జరుగుతుంది, అందులో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ మెథడ్స్ని, ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ని, అలానే స్టాటిక్ మెథడ్స్ని, స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, చూడండి, ఈ యొక్క సింపుల్గా మీద డాట్ ఇచ్చాను. చూసారా, డాట్ ఇచ్చినప్పుడు చూసారా నాకు చాలా రకాలైనటువంటి వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, నేము, లెంత్, అప్లై, కాలు, బైండ్, ఇవన్నీ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అవి ఇక్కడ ఉన్నాయా, చూసారా, అవి ఇక్కడ ఉన్నాయి అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఫంక్షన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రూవ్ చేస్తాను. ఏమని ప్రూవ్ చేస్తాను, ఈ యొక్క సింపుల్గా అనేది ఫంక్షన్ యొక్క ఇన్స్టెన్స్ కదా చెక్ చేస్తాను. అవునా, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, నాకు ట్రూ వచ్చింది అనమాట. సో ప్రూవ్ అయింది కదా, మన యొక్క ఫంక్షన్స్ కూడా ఆబ్జెక్ట్సే. అయితే మీకు ఒక డౌట్ రావాలి, మరి ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్లోకి నేను ప్రాపర్టీస్ని పెట్టగలను కదా అని చెప్పేసి. 100% మీరు కరెక్టే, పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, ఈ యొక్క సింపుల్గా అన్నటువంటి మెథడ్ ఉంది కదా, దీనికి ఒక ప్రాపర్టీ పెడతాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ అనేటువంటి ఒక ప్రాపర్టీని పెట్టాను అనమాట. ఓకే, ఇందులో ఈ విధంగా ఒక మెసేజ్ని కూడా పెడతాను. ఓకే, ఏమని పెడతాను, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు టీచ్ ఫంక్షన్స్ అని చెప్పేసి. ఓకేనా, జస్ట్ నార్మల్గా ఒకటి పెట్టాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ యొక్క ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ అంటున్నాను కాబట్టి ఆబ్జెక్ట్లోకి మనం ప్రాపర్టీస్ని పెట్టగలం కాబట్టి అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని ప్రూవ్ చేయడానికి కోసం ఒక ప్రాపర్టీని పెట్టాను. సరే, ఇప్పుడు నేనేం చేయాలి, అది కరెక్ట్గా వర్క్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలనుకోనంటే సింపుల్గా డాట్ డిస్క్రిప్షన్ అని అన్నాను అనుకోండి, ఇక్కడ నేను పెట్టినటువంటి వాల్యూ అనేది ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి. సరే, ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, నేను పెట్టినటువంటి వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇంతకన్నా మీకు ఇంకేమైనా ప్రూవ్ చేయాలా, గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ అనేవి ఆబ్జెక్ట్సే. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇందులో మనకు కొన్ని ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయా. చూడండి, నేమ్ అన్నటువంటి ప్రాపర్టీ ఉంది, లెంత్ అనేటువంటి ప్రాపర్టీ ఉంది కదా, వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఆ యొక్క నేమ్ అన్నటువంటి ప్రాపర్టీని ఉపయోగించుకున్నాను అనుకోండి, ఈ యొక్క సింపుల్గా డాట్ నేమ్ అని అనుకోండి, ఏమి ఇస్తుంది అనుకోనంటే మన యొక్క ఫంక్షన్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క నేమ్ని ఇస్తుంది అనమాట. ఓకేనా, సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలంటే మీరు ఉపయోగించుకోవచ్చు. అలానే మనకి ఇందులో మనకి లెంత్ కూడా ఉందని చూసాం కదా, ఈ యొక్క సింపుల్గా అన్నటువంటి ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ మీద నేను లెంత్ని వాడుకుంటాను అనమాట. ఓకే, లెంత్ అనేటువంటి ప్రాపర్టీ మనకి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, లెంత్ అన్నటువంటి ప్రాపర్టీ ఉందన్నమాట. సో ఇదేం చేస్తుంది అనుకోనంటే, ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ మనకి 0 ఇచ్చింది. 0 ఎందుకోసం ఇచ్చింది అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ ఎన్ని పారామీటర్స్ని తీసుకుంటుంది, 0 పారామీటర్స్ని తీసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి నేను ఏబి అనేటువంటి 2 పారామీటర్స్ని పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఒకసారి చూడండి 2 వచ్చింది. సో ఇక్కడ ఈ యొక్క లెంత్ ఏంటి అనుకోనంటే మన యొక్క ఫంక్షన్ ఎన్ని పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ యొక్క పారామీటర్స్ యొక్క లెంతే ఈ యొక్క లెంత్ అనమాట. ఓకేనా, సో మీకు ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ అనేవి ఆబ్జెక్ట్స్, అలానే ఫంక్షన్స్ అనేవి ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నిజానికి మీకు యారో ఫంక్షన్స్ గురించి చెప్పాలి, కానీ అవి ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి కొన్ని చాప్టర్స్ తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు జావా స్క్రిప్ట్లో వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క ఎంటైర్ జావా స్క్రిప్ట్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, రాము, రాజు అనేటువంటి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ అది వచ్చింది అనమాట. ఆ యొక్క మ్యారేజ్ ఇన్విటేషన్ ఎవరిది అనుకోనంటే సురేష్ అన్నది. ఇప్పుడు ఈ యొక్క రాము అలానే రాజు సురేష్ అన్న మ్యారేజ్ కి వెళ్దాం అనుకున్నారు అనమాట. అప్పుడు రాము ఏమన్నాడు అనుకోనంటే, అరే సురేష్ అన్నయ్యకి బొకేలు అంటే చాలా ఇష్టం కదా, నా దగ్గర రెడ్ రోజెస్ ఉన్నాయి, ఆ యొక్క రెడ్ రోజెస్ నీకు పంపిస్తాను, నీకు బొకేలు తయారు చేయడం వచ్చు కదా, నువ్వు ఆ యొక్క బొకేని తయారు చెయ్యు, ఈ లోపు నేను స్నానం చేసి రెడీ అయిపోతాను, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు బొకే చేసిన వెంటనే నాకు చెప్తే నేను మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతాను, మన ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్దాం అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాము ఏం చేశాడు, రాజుకి రెడ్ రోజెస్ పంపించాడు. పంపించిన తరువాత రాము పని రాము చేసుకున్నాడు అనమాట. స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, వాడి పనులన్నీ వాడు చేసుకున్నాడు అనమాట. ఎందుకోసం అనుకోనంటే రాముకి రాజు మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఏంటి, రాము రాజుకి ఏం చెప్పాడు, నువ్వు బొకేని తయారు చేసిన తరువాత నాకు చెప్పు అని చెప్పాడు అనమాట. అంతే కదా, కాల్ చేసి చెప్పమని చెప్పాడు. సో కాల్ చేసి చెప్తే ఆ తర్వాత రాము స్టార్ట్ అయిపోతాడు అనమాట. సరే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి సురేష్ అన్న పెళ్లి గురించి ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్ ని నేను క్రియేట్ చేసి అసలు ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, మన యొక్క ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను అనమాట. ఓకే, ఏం చేస్తున్నాను, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేది ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను అనమాట. ఓకే, ఇందులో మనకి ఏమీ లేవు కదా, సింపుల్గా ఒక HTML ఫైల్ పెడుతున్నాను, index.html. ఇందులో సింపుల్గా ఒక టెంప్లెట్ని రాశాను, ఇక్కడ టైటిల్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని రాశాను అనమాట. ఓకే, మన యొక్క బాడీలో ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క స్క్రిప్ట్ ఫైల్ని పెడతాను, దానికన్నా ముందు ఇక్కడ జస్ట్ script.js అని రాశాను అనమాట. ఓకే, ఇక్కడ ఆ యొక్క స్క్రిప్ట్ని యాడ్ చేసేస్తాను, స్క్రిప్ట్ src script.js అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ ఈ యొక్క script.jsలో మన యొక్క సురేష్ అన్న పెళ్ళికి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను, మీరు చూడండి. ఓకేనా, సింపుల్గా ఏం రాస్తాను అనుకోనంటే సురేష్ అన్న పెళ్ళి అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి యొక్క డేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 13/4/2025 అనుకుందాం. ఓకేనా, అలానే అడ్రస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అడ్రస్ వచ్చేసి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అడ్రస్ యొక్క సిటీ, ఓకే ఏ ఊరిలో అవుతుంది అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ పలాస అని రాశాను, అలానే డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీకాకుళం అని రాశాను అనమాట. ఓకేనా, సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇది సురేష్ అన్న పెళ్ళికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడేంటి, మన యొక్క రాము రాజుకి రెడ్ రోజెస్ని పంపించాడు అనమాట. సో పంపించిన తరువాత రాజు ఈ యొక్క బొకే చేసిన తర్వాత కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు, అంతే కదా. ఆ విధంగా కాల్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడు అనమాట. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఒక ఫంక్షన్ రాస్తాను అనమాట. ఓకేనా, వెయిటింగ్ ఫర్ గిఫ్ట్ ప్యాకింగ్ స్టేటస్ అని చెప్పేసి, ఎందుకోసం అనుకోనంటే రాజు ఈ యొక్క బొకే తయారు చేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేసేసాడా లేదా అతని యొక్క కాల్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం, అంతే కదా. సో అందుకోసం సింపుల్ గా వెయిటింగ్ ఫర్ గిఫ్ట్ ప్యాకింగ్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాశాను అనమాట. ఓకేనా, జస్ట్ ఈ విధంగా ఒక ఫంక్షన్ ఇలా రాశాను అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫంక్షన్ని మన యొక్క రాము కాల్ చేస్తాడు అనమాట. ఏమని, ఈ విధంగా కాల్ చేస్తాడు అనమాట. ఓకేనా, సో ఏమీ లేదు, ఇప్పుడు మీకు రాస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మన యొక్క రాము ఏం పంపించాడు, రెడ్ రోజెస్ని పంపించాడు. ఓకే, రెడ్ రోజెస్ని పంపించాడు అనమాట. ఓకే, ఈ విధంగా ఒక స్ట్రింగ్లో పంపించాను. ఇప్పుడు మనం ఏం చేసాము, వెయిటింగ్ ఫర్ గిఫ్ట్ ప్యాకింగ్ స్టేటస్ అన్నటువంటి మెథడ్ని కాల్ చేసాం. ఈ యొక్క మెథడ్ ఎక్కడ ఉంది, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉంది. ఓకే, ఈ యొక్క మెథడ్కి మనం ఒక స్ట్రింగ్ని పంపించాం కదా, ఆ విధంగా పంపించినటువంటి స్ట్రింగ్ అనేది ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవాలి కదా. సో రిసీవ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క రెడ్ రోజెస్ అనేవి ఇక్కడికి వెళ్తాయి. ఇప్పుడు ఈ యొక్క ఫ్లవర్స్ని ఉపయోగించి రాజు ఏం చేస్తాడు, బొకేని తయారు చేస్తాడు. ఓకే, ఈ యొక్క బొకే తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది, అంతే కదా, ఒక 15 నిమిషాలు ఒక 20 నిమిషాలు పడుతుంది. ఆ యొక్క టైంలో ఏం చేస్తాడు మన యొక్క రాము, వాడి యొక్క పనులన్నీ చూసుకుంటాడు. అయితే ఇక్కడ రాజు ఈ యొక్క బొకే తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో రాముకు తెలియదు కదా. సో అందుకోసమే రాము దేనికోసం వెయిట్ చేస్తున్నాడు, రాజు దగ్గర నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే, అదొక్కటి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు సింపుల్గా ఒక console.log రాస్తున్నాను, ఏమని ఇలా రాస్తున్నాను అనమాట. ఓకే, ప్రిపేరింగ్ బొకే అని చెప్పేసి. ఓకే, బొకే స్పెల్లింగ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఈ విధంగా రాసాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే బొకే యూజింగ్ ఈ యొక్క ఫ్లవర్స్. ఓకే, మనకి ఇక్కడ ఏ అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయో అది ఇక్కడ పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఈ యొక్క ఫంక్షన్ని లేదా ఈ యొక్క మెథడ్ని కాల్ చేసాం, ఈ యొక్క రెడ్ రోజెస్ని ఇక్కడికి పంపించాం, ఇక్కడ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అంటే మన యొక్క రాజు వచ్చేసి బొకేని ప్రిపేర్ చేస్తున్నాడు. సో బొకే ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, మన యొక్క రాముకు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రిటర్న్ చేస్తున్నాడు అని అనుకుందాం, కంప్లీటెడ్ రా అని చెప్పేసి ఈ విధంగా పంపించాడు అనుకుందాం. సో ఇప్పుడు ఏం పంపించాడు, ఒక స్ట్రింగ్ని పంపించాడు. సో ఈ విధంగా పంపించినటువంటి స్ట్రింగ్ని మనం ఇక్కడ ఒక రిజల్ట్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అనుకుందాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, జస్ట్ దీనిని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సారీ స్టేటస్ బార్ అని వచ్చింది. ఓకే, స్టేటస్. ఓకే, స్టేటస్ అనేది వాడకూడదా, స్టేటస్ ఈజ్ డిప్రికేటెడ్ అంట. ఓకేనా, సరే ఇంకొకటి మనం వాడదాం, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అని అనుకుందాం. ఓకేనా, ఈ యొక్క రిజల్ట్ని ఇక్కడ వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను, మన యొక్క డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుంది చూసారా, ప్రిపేరింగ్ బొకే యూజింగ్ రెడ్ రోజెస్, అంతే కదా. మనం ఈ యొక్క మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ యొక్క రెడ్ రోజెస్ని పంపించాం. ఓకే, జస్ట్ ఒకసారి ఆగండి, వర్డ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ యొక్క రెడ్ రోజెస్ని మనం పంపించాం, ఆ యొక్క రెడ్ రోజెస్ ఇక్కడికి వెళ్ళింది, ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యింది, ప్రిపేరింగ్ బొకే, ఆ తర్వాత కంప్లీటెడ్ అని వచ్చింది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి,
రాము రెడ్ రోజెస్ ని పంపించేశాడు. అవునా? అది ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. రాము వచ్చేసి రెడ్ రోజెస్ ని పంపించేశాడు. సో పంపించిన తరువాత రాజు ఏం చేస్తాడు? ఈ యొక్క ప్రిపరేషన్ కి కొంత టైం తీసుకుంటాడు. అంతే కదా? కానీ ఇక్కడ మనకి ఏం జరిగింది? ఇమీడియట్ గా మనకి కంప్లీటెడ్ రా అన్నటువంటి స్టేటస్ అనేది రిటర్న్ లో వచ్చేసింది అనమాట. అయితే నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది? రాము ఏం చేస్తాడు? రెడ్ రోజెస్ ని పంపించేసిన తరువాత వీడి పనులు వీడు చేసుకుంటాడు అనమాట. ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాత్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్, ఇవన్నీ వీడు చేసుకుంటుంటాడు అనమాట. ఎందుకోసం అనుకోనంటే రాముకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి అనుకోనంటే రాజు ఈ యొక్క బొకేని తయారు చేసిన తరువాత రాజుకి చెప్తాడనమాట. అంటే రాజు దగ్గర నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తాడనమాట. ఆ విధంగా కాల్ వస్తే అప్పుడు వీళ్ళింటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు అనమాట. కానీ ఎక్కడ ఏం జరిగింది? ఇమీడియట్ గా ఒక రిజల్ట్ ని మనం రిటర్న్ చేసేస్తున్నాం అనమాట. నిజానికి మనకి రియల్ టైమ్ లో ఈ విధంగా జరగదు. ఎందుకోసం అనుకోనంటే బొకే తయారు చేయడానికి కొంత టైం పడుతుంది కదా. సో అటువంటప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇదే మెథడ్ కి ఒక ఫంక్షన్ ని పంపిస్తాను. ఓకే, ఆ ఫంక్షన్ ఏ విధంగా పంపిస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా పంపిస్తాను అనమాట. సో డైరెక్ట్ గా ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇంతకు ముందు చాప్టర్ లో మీకు చెప్పాను కదా, డైరెక్ట్ గా ఇందులోనే ఒక ఫంక్షన్ ని పంపిస్తున్నాను అనమాట. అదే ఇంతకు ముందు మీకు చెప్పాను, ఫంక్షన్స్ అనేవి ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్. ఫంక్షన్స్ ని మనం ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ లో పంపించవచ్చు. ఇక్కడ చూసారు, ఇంతకు ముందు ఆర్గ్యుమెంట్ గా ఒక స్ట్రింగ్ ని పంపించాను. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ గా ఒక ఫంక్షన్ ని పంపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క ఫంక్షన్ అనేది ఇక్కడ సెకండ్ పారామీటర్ కింద తీసుకోగలను అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ F1 అని రాశాను అనమాట. ఓకే, FN అని రాశాను. మన ఇష్టం, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, జస్ట్ మీకు చూపించడానికి కోసం F1 అని రాశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇక్కడ పంపించినటువంటి ఫంక్షన్ అనేది ఈ యొక్క వేరియబుల్లోకి వెళ్ళింది అనమాట. ఇప్పుడు దీని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఇక్కడ రాజు వచ్చేసి ఈ యొక్క బొకేని తయారు చేయడానికి కొంత టైం తీసుకుంటాడు కదా. తీసుకున్న తరువాత ఏం చేస్తాడు అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేస్తాడు అనమాట. ఓకేనా? అంటే ఈ విధంగా రిటర్న్ చేయడం. మరి ఓకే, అది కామెంట్ లో పెట్టాను. ఈ యొక్క ఫంక్షన్, ఓకే, ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ని పంపించామో సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఈ యొక్క ఫంక్షన్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఏమని? విల్ కమ్ టు యువర్ హోమ్, వి బోత్ విల్ గో అని చెప్పేసి. ఓకే, ఏం కన్ఫ్యూజన్ లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏం జరిగింది అనుకోనంటే రాము ఏం చేశాడు? ఫస్ట్ థింగ్ వచ్చేసి రెడ్ రోజెస్ ని పంపించాడు. అలానే ఒక ఫంక్షన్ ని పంపించాడు అనమాట. ఆ తర్వాత రాము చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటున్నాడు అనమాట. ఎందుకోసం అనుకోనంటే రాముకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి అనుకోనంటే రాము ఒక ఫంక్షన్ ని పంపించాడు కదా, ఈ యొక్క ఫంక్షన్ నే రాజు తన యొక్క బొకే ప్రిపరేషన్ అయిపోయిన తరువాత కాల్ చేస్తాడు అనమాట. ఏమని చేస్తాడు? ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేటస్ ని పంపించడం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీటెడ్ అని పంపించడం అనుకోండి. ఇప్పుడు ఏం జరిగింది? మనం ఒక ఫంక్షన్ ని ఎక్కడికి పంపించాము, ఆ యొక్క ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఒక మెసేజ్ ని మనం పంపించాం కదా. ఈ యొక్క మెసేజ్ ని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఏం చేయొచ్చు? ఇక్కడ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటాం. అంతే కదా. సో ఇప్పుడు ఏం జరిగింది? ఈ యొక్క ఫంక్షన్ ని ఎక్కడికి పంపించాము, ఈ విధంగా పంపించినటువంటి ఫంక్షన్ ని మన దగ్గర ఉన్నటువంటి ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మనం పంపించినటువంటి వాల్యూ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇప్పుడు దీనిని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను ఇలా. ఓకే, అక్కడ నుండి వచ్చినటువంటి మెసేజ్ అనేది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే రాము రెడ్ రోజెస్ ని పంపించేశాడు, ఒక ఫంక్షన్ ని పంపించేశాడు. ఆ తర్వాత రాము చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రాముకు భయం ఏమీ లేదు. ఎందుకోసం అనుకోనంటే ఒక ఫంక్షన్ ని పంపించేశాడు కదా, ఆ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ జరగాల్సినటువంటి ఆపరేషన్ జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా మనం పంపించినటువంటి ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో కాల్ అయిన తర్వాత రాము ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు అనమాట. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం ఒక ఫంక్షన్ కి ఇంకొక ఫంక్షన్ ని పంపించామన్నమాట. అంతే కదా. ఈ విధంగా ఒక ఫంక్షన్ ని పంపించాం. అప్పుడు ఆ యొక్క ఫంక్షన్ ఏం చేసింది? కొంత ఆపరేషన్ చేసిన తరువాత మనం పంపించినటువంటి ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసింది. అంటే కాల్ బ్యాక్ చేసింది. అంతే కదా. మనం ఒక ఫంక్షన్ ని పంపిస్తే దానిని మళ్ళీ బ్యాక్ కి కాల్ చేసింది. దీనిని ఏమంటాం అనుకోనంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ జరిగింది ఏదైతే ఉందో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈజ్ అ ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనకు అదే జరిగింది కదా. ఈ యొక్క ఫంక్షన్ ని ఒక ఆర్గ్యుమెంట్ రూపంలో పంపించాం. పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ విచ్ ఈస్ దెన్ ఎగ్జిక్యూటెడ్ లేటర్ బై దట్ ఫంక్షన్. మనం ఏ ఫంక్షన్ కి అయితే ఈ యొక్క ఫంక్షన్ ని పంపిస్తున్నామో ఆ యొక్క ఫంక్షన్ మనం పంపించినటువంటి ఫంక్షన్ ని తర్వాత ఎప్పుడైనా కాల్ చేస్తుంది. తర్వాత అయినా కాల్ చేయొచ్చు, లేదా ఇమీడియట్ గానే కాల్ చేయొచ్చు అనమాట. అది అప్పుడు జరిగేటువంటి రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు బొకే తయారు చేయడానికి కొంత టైం పట్టింది కాబట్టి ఆ టైం తర్వాత కాల్ చేస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఇమీడియట్ గా కాల్ చేసేయచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే మనం పంపించినటువంటి ఫంక్షన్ ని వేరే ఫంక్షన్ కాల్ చేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వెన్ ఏ ఫంక్షన్ ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పంపిస్తామో ఇట్ ఈస్ జస్ట్ ఏ రెఫరెన్స్ టు దట్ ఫంక్షన్ అనమాట. ఓకే, మనం ఒక ఫంక్షన్ యొక్క రెఫరెన్స్ని పంపిస్తున్నాం, అంతేగాని ఇమీడియట్గా ఈ యొక్క ఫంక్షన్ని మనం కాల్ చేయడం లేదనమాట. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఏ రెఫరెన్స్ టు దట్ ఫంక్షన్, నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ. ఈ యొక్క ఫంక్షన్ అనేది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడికి వెళ్తుంది, ఒక రెఫరెన్సే వెళ్తుంది. ఆ తరువాత ఏ ఫంక్షన్ అయితే మనం పంపించినటువంటి ఫంక్షన్ని రిసీవ్ చేసుకుంటుందో అది మనం పంపించినటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తుంది అనమాట. ఎప్పుడు కాల్ చేస్తుంది, ఎలా కాల్ చేస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం ఒక ఫంక్షన్కి ఒక ఫంక్షన్ని పంపిస్తాము, పంపించిన తర్వాత ఆ యొక్క ఫంక్షన్ అది కాల్ చేస్తుంది, ఎప్పుడు ఎలా అనేది మనకు అవసరం లేదు. ఓకేనా? సరే, ఫైనల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇక్కడ నాకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి, గ్రీట్ అనేటువంటి ఫంక్షన్, అలానే సే గుడ్ బై అనేటువంటి ఫంక్షన్. ఈ యొక్క గ్రీట్ అనేటువంటి ఫంక్షన్కి ఒక స్ట్రింగ్ పంపించాను, అలానే ఒక ఫంక్షన్ పంపించాను. అంతే కదా, ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క సే గుడ్ బై అనేటువంటి ఈ యొక్క ఫంక్షన్ నేను పంపించాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫంక్షన్ అనేది ఎక్కడికి వెళ్ళింది అనమాట, అలానే ఈ యొక్క సురేష్ అనేది ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫంక్షన్ అనేది హెల్లో సురేష్ అని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం సే గుడ్ బై అనేటువంటి ఫంక్షన్ని పంపించాం కదా, ఆ యొక్క ఫంక్షన్ని ఇక్కడ మనం ఇన్వోక్ చేసాం, అంటే కాల్ చేసాం అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫంక్షన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, హెల్లో సురేష్ గుడ్ బై అని రావాలన్నమాట. ఓకే, సో ఇది మన యొక్క అవుట్పుట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్లో కాల్ బ్యాక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, అలానే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అయితే కాల్ బ్యాక్స్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, వాటినే మనం కాల్ బ్యాక్ హెల్ అంటాం అనమాట. సో అందుకోసమే వీటికి ఆల్టర్నేటివ్గా మనం ప్రామిసెస్ లేదా ఎసింక్ అవైట్స్ ఇలాంటివి కొన్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? బట్ గుర్తుపెట్టుకోండి, కాల్ బ్యాక్స్ అనేవి మనం చాలా సార్లు ఉపయోగిస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇవి